అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. ఒక యువతిని లవ్ జిహాద్ బారి నుంచి తప్పించినటువంటి సంఘటనకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ చొరవతోనే పోలీసులు చురుగ్గా స్పందించి బాధితురాలని వంచకుడి బారి నుంచి రక్షించారని అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. భీమవరానికి చెందినటువంటి ప్రభాకర్ రావు శివకుమారి దంపతుల కుమార్తె తేజస్విని విజయవాడలోని రామవరపాడులో తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ చదువుతూ ఉంది. నిడమానూరుకు చెందినటువంటి అంజాద్ ఆమెను మాయమాటలతో లొంగ తీసుకున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి 9 నెలల కిందట యువతిని హైదరాబాద్ తీసుకెళ్లాడు. చేతిలో డబ్బు లేకపోవడంతో యువతి దగ్గర ఉన్నటువంటి నగలు, ఫోన్ అమ్మేశాడు. అక్కడి నుంచి బెంగళూరు, ముంబై, కేరళ ఇట్లా తిరుగుతూ ఉన్నారు. తిరిగి చివరిలో డిసెంబర్ నెలలో ఢిల్లీలో జమ్మూతావి రైలు ఎక్కి జమ్మూ స్టేషన్లో దిగారు. అక్కడ ఒక హోటల్కి వెళ్ళినటువంటి అంజాద్ ఇద్దరం ప్రేమికులమని ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో జమ్మూ వచ్చినట్టుగా చెప్పాడు. హోటల్లో నెలకు 7,500 రూపాయలు పనికి కుదిరాడు. 8 నెలలుగా అక్కడే హోటల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక వసతి గదిలోనే ఇద్దరు ఉంటా ఉన్నారు. తేజస్విని తన తల్లిదండ్రులు, అక్కతో మాట్లాడకుండా జాగ్రత్త పడ్డటువంటి అంజాద్ ఆమెకి ఫోన్ అందకుండా చేశాడు. ఆమెని ఆ గది నుంచి బయటికి రానిచ్చేవాడు కాదు, ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదు. మార్చిలో తాను ఫోన్ కొన్నాడు కానీ ఆమెను మాత్రం ఫోన్ ముట్టుకొని ఇచ్చేవాడు కాదు. ఓ రోజు రాత్రి అతను బయటికి వెళ్ళినటువంటి సమయంలో అంజాద్ ఫోన్ నుంచి తేజస్విని ఆమె అక్కకి ఇన్స్టాలో మెసేజ్ చేసింది. తేజస్విని అక్కకి ఆ ఫోన్ మెసేజ్ వచ్చిన తర్వాత ఆమె విజయవాడ మాచవరం పోలీసులకి ఆ మెసేజ్ని చూపించడంతో అంజాద్ జమ్మూలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించి అక్కడి నుంచి జమ్మూ పోలీసుని అలర్ట్ చేశారు. వాళ్ళు వెంటనే అంజాద్ని అదుపులో తీసుకున్నారు. విమానంలో అంజాద్ని, తేజస్విని ఇద్దరిని విజయవాడకి తరలించారు. అంజాద్ తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి విజయవాడ నుంచి గత లాస్ట్ ఇయర్ అక్టోబర్ 28వ తేదీన బలవంతంగా తీసుకెళ్లాడని తేజస్విని చెప్పింది. 9 నెలల్లో ఎక్కడా తనని ఇతరులతో ఫోన్లో మాట్లాడని లేదని, తాము చాలా ప్రాంతాలు తిరిగి చివరకు జమ్మూలో దిగినట్టుగా స్టేట్మెంట్లో యువతి వివరించింది. జమ్మూలో తనను ఓ గదిలో ఉంచాడని, అక్కడ తనకు భాష రాకపోవడంతో ఎక్కడికి వెళ్ళలేకపోయినట్టు చెప్పింది. తేజస్విని స్టేట్మెంట్ ఆధారంగా అంజాద్ పైన మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమంగా బంధించడం, పెళ్లి చేసుకుంటానని బలవంతాన్ని తీసుకెళ్లడం, దాడి చేయడం వంటి నేరాలపైన 342, 366, 323 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ కట్టారు. యువతిని పోలీసులు తల్లికి అప్పగించారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. తన కుమార్తె దక్కుతుందని అనుకోలేదని, 9 నెలలుగా తేజస్విని ఎప్పుడు వస్తుందా అని తాను 1000 కళ్ళతో ఎదురు చూశానని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతోనే తన కుమార్తె తనకు దొరికిందని, ఇందుకు ఆయనకి తాను రుణపడి ఉంటానని, పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా కలిసి ఆయనకి కృతజ్ఞతలు చెప్తానని తేజస్విని తల్లి శివకుమారి ఉపుకుతున్నటువంటి కన్నీళ్ల మధ్య తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ కేసు విషయంలో పవన్ కళ్యాణ్ చూపినటువంటి చొరవని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఆయన మానవతా దృష్టితో స్పందించి పోలీసులకు తగిన ఆదేశాలు ఇవ్వడంతోనే పోలీసులు సైతం వేగంగా స్పందించి కేసును ఛేదించారని అందరూ పవన్ కళ్యాణ్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి తన పదవీకాలం మొత్తంలో ఇదే తరహా నిజాయితీని, నిబద్ధతని కలిగి ఉండాలని, ప్రజల సమస్యలపైన ఇంతే చురుగ్గా స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.